హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైన వంకాయ బంగాళదుంప కర్రీ అయితే ఈరోజు కుక్కర్లో అయితే చేస్తున్నాను. దానికోసం కుక్కర్లో ఒక 2-3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 3 ఆనియన్స్ని అయితే మీడియం సైజులో కట్ చేసుకొని సన్నగా వేసుకున్నానండి. ఆనియన్స్ అనేది కాస్త బ్రౌనిష్ వచ్చిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి టమాటాలు అలాగే బంగాళదుంపలు ముందుగా కట్ చేసుకొని ఉప్పులో నానబెట్టిన వంకాయల్ని కూడా దీంట్లోకి అయితే వేసుకున్నాను. వంకాయలను అయితే పెద్ద సైజులో గుత్తి వంకాయలాగా అయితే కట్ చేసుకున్నానండి. మొత్తం అంతా ఒక్కసారి అయితే మిక్స్ చేసుకొని సరిపడినంత ఉప్పు, పసుపు అలాగే తినేదాన్ని బట్టి కారాన్ని కూడా వేసుకొని ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. మొత్తం అంతా ఒక్కసారి అయితే కలుపుకొని కొద్దిగా కొత్తిమీర అలాగే దీంట్లోకి 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. మన కర్రీ అయితే రెడీ అవుతుందన్నమాట. ఈలోగా నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. దాని గురించి ఒక అరటిపండు అయితే తింటున్నాను. క్లైమేట్ అనేది చాలా చల్లగా కూల్గా అయితే ఉందండి. బయట అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాము. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. దీంట్లో కొద్దిగా కొత్తిమీర అలాగే నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయినట్టేనండి.